మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని బండి సంజయ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లు టాక్ వినపడుతోంది. సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని బండి సంజయ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లు టాక్ వినపడుతోంది. మరి కాగా గతంలో కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు మధ్య బండి సయోధ్య కుదిరించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడం కమల దళంలో మరోసారి చర్చకు దారితీసింది. సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని బండి సంజయ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లు టాక్ వినపడుతోంది. కాగా గతంలో కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు మధ్య బండి సయోధ్య కుదిరించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడం కమల దళంలో మరోసారి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్ రీనా, ఇటీవల వరుస కథనాలతో అటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా అటు కమలం పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని, అలాగే కవిత ఇటీవల చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది అనేటటువంటి కామెంట్స్ కవిత చేసిన నేపథ్యంలో దాన్ని స్పందిస్తూ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ పూర్తి స్థాయిలో నిజంగా అటువంటి వారే మా పార్టీలో కూడా ఉన్నారు, బీజేపీలో పనిచేస్తూ బీఆర్ఎస్కు కుమ్ము కాసేవారు ఉన్నారు, వారితో కుమ్మక్కై పనిచేస్తూ ఉన్నారు, అది వాస్తవమే అనేటటువంటి కామెంట్స్ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకంగా బీఆర్ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. దాంతోపాటుగానే పెద్ద ప్యాకేజీ ఇస్తే కనుక బీజేపీలో నేతలు వారితో కుమ్మక్కై పనిచేయడానికి కూడా ఇష్టపడతారు అనే రీతిలో కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ఆయన చేసినటువంటి నిన్నటి కామెంట్స్ను సోషల్ మీడియా వేదికగా కరీంనగర్ బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పిపడుతూ ఉన్నారు. ఒక సోషల్ మీడియా వేదికగా కూడా రాజా సింగ్ యథావిధిగా ఇదే రకమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విభేదించారు. ఆ తర్వాత బండి సంజయ్ లక్ష్మణ్ అయినప్పుడు కూడా ఇదే విధంగా కూడా పార్టీ పైన పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఆయన కామెంట్స్ చేశారు. కేవలం హిందుత్వ ఎజెండాతో పార్టీ చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే కూడా ఆయనకు ఇప్పటికీ ఆయన తీరు మార్చుకోకపోవడం కూడా గమనార్థం అనేటటువంటి కోణంలో కూడా సోషల్ మీడియా వేదికగా కరీంనగర్ నుంచి ఒక బీజేపీ కార్యకర్త పెట్టినటువంటి పోస్టుకు ఆయన స్పందించారు. పూర్తి స్థాయిలో కరీంనగర్ వేదికగా తన పైన యుద్ధం వార్ స్టార్ట్ అయింది అన్న కోణంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అందరూ ఏకమై తన మీద వార్ చేసేందుకు సిద్ధమయ్యారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీలో ఎప్పటికప్పుడు రాజా సింగ్ కామెంట్స్ను ఎవరో ఒకరు కార్యకర్తలు లేదంటే ఇతర వర్గానికి చెందినటువంటి నేతలు తప్పుపడుతూనే ఉంటారు. కాకపోతే బాహాటంగా ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయరు, పార్టీ చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి కోణంలో ఉంటుంది. కానీ అయితే ఇటీవల చేసినటువంటి కామెంట్స్కు సోషల్ మీడియా వేదికగా బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డ నేపథ్యంలో దానికి స్పందిస్తూ కూడా ఆయన పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశిస్తూ కరీంనగర్ వేదికగా కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ ఉన్నారు, ఆయనను ఉద్దేశిస్తూ కూడా కరీంనగర్ వేదికగా తన పైన వార్ స్టార్ట్ అయింది అనేటటువంటి కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ దొంగలు ఏకమై తన మీద వార్ ప్రకటిస్తున్నారు అనేటటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిణామాల మీద తనదైన శైలిలో ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అవుతూ ఉంటారు.
దాంట్లో భాగంగానే ఇటీవల కవిత కేసీఆర్ కు రాసినటువంటి లేఖ కావచ్చు, అందులో ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి కవిత చిట్ చాట్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి చిట్ చాట్ లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేందుకు కుట్ర చేస్తున్నారు కొందరు అనేటటువంటిది కామెంట్స్ చేసిన నేపథ్యంలో అది నిజమే వాస్తవమే అనేటటువంటి కోణంలో కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు. ఎంత పెద్ద ప్యాకేజ్ ఇస్తే అంతటి పనులు చేయడానికి కూడా బీజేపీలో ఉన్నటువంటి వారు సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి కోణంలో చేసినటువంటి కామెంట్స్ కు రియాక్షన్ గా ఈ యొక్క అటు బీజేపీ సైనికుల నుంచి వచ్చినటువంటి కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని మరోసారి రాజాసింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంత పార్టీ నేతలను టార్గెట్ గా చేస్తూ కూడా తన పైన వార్ ప్రకటిస్తా ఉన్నారు అనేటటువంటి కోణంలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. పార్టీ వర్గాల్లో కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేనా రైట్ రాజు, మరి ఇప్పటి వరకు బీజేపీ పెద్దలు ఈ కామెంట్స్ పై ఎవరైనా స్పందించారా? ఒకవేళ స్పందించి ఉంటే ఫ్యూచర్ లో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ చర్యలకి? ఇప్పటివరకు అయితే బీజేపీ శ్రేణులు అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క నేత కూడా దీనిపైన రియాక్ట్ కాలేరు. ఇటీవలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మిగతా రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన క్రమంలో ఏ ఒక్కరు నేత కూడా పార్టీ లైన్ క్రాస్ చేస్తే కనుక తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, వేటు తప్పదు అనేటటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు. దేనిపైన పడితే దానిపైన వారి వ్యక్తిగతంగా కామెంట్ చేయవద్దు, పూర్తి స్థాయిలో కూడా తమకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయవద్దు, పార్టీకి అంటూ ఒక లైన్ ఉంటుంది, ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు అనేటటువంటిది కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజాసింగ్ కామెంట్స్ పైన ఏ ఒక్క బీజేపీ నేత ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే పార్టీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.